Obtain the parametric equation of circle represented by x square plus y square plus 6x plus 8y minus 96 is equal to 0. సో ఇది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వచ్చే సర్కిల్స్ చాప్టర్లో వచ్చే క్వశ్చన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి గివెన్ సర్కిల్ ఇచ్చాడు, అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. సో గివెన్ సర్కిల్ రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y మైనస్ 96 is equal to 0. సో మనకి ఆల్రెడీ సర్కిల్ ఈక్వేషన్ తెలుసు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. సో ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి 2g వాల్యూ ఎంత వస్తుంది, 6. అలానే 2f వాల్యూ ఎంత వస్తుంది, 8 వస్తుంది. అండ్ c వాల్యూ మైనస్ 96. 2 1s are 2 3s are and 2 1s are 2 4s. సో g ఎంత వస్తుంది, 3, f వచ్చి 4 వస్తుంది. సో మనకి సెంటర్ అంటే ఈక్వేషన్ సెంటర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి సెంటర్ పాయింట్స్ -g, -f. సో g3, f వచ్చి 4. సో -3, -4. రేడియస్ అంటే మనకి ఫార్ములా g² + f² - c. సో g వాల్యూ, f వాల్యూ క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, r వాల్యూ, రేడియస్ 11 వస్తుంది. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే మనకి x = -g + r cos θ అండ్ y = -f + r sin θ. సో ఇవి 2 ఈక్వేషన్స్ అనమాట. సో g వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x ఈక్వేషన్ వస్తుంది. అండ్ f వాల్యూ, r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y అనే పారామెట్రిక్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ θ ఉంది కదా, అది మనకి 0 నుంచి 2π అంటే 0 to 180 degrees మధ్య ఉంటుంది.